హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఒక 15 ఎకరాల పామాయిల్ బిట్టు సేల్కి రావడం జరిగిందండి. మీరు చూస్తున్నటువంటి రోడ్డు ఇది సూర్యాపేట వయా ఖమ్మం, అదేవిధంగా రాజమండ్రి గ్రీన్ఫీల్డ్ హైవేనండి. మనకు ఈ హైవేకి ఒక 15 ఎకరాలు పామాయిల్ తోట సేల్కి రావడం జరిగింది. ఈ రోడ్డు కూడా 90% వరకు కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 90% అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డుకి దాదాపుగా ఒక 400 నుంచి 500 మీటర్ల ఫేసింగ్తో 15 ఎకరాల పామాయిల్ బిట్టు సేల్కి రావడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి పామాయిల్ బిట్టు ఇది 15 ఎకరాలండి. 14 ఎకరాల 60 సెంట్లు, సుమారుగా 15 ఎకరాలు అనమాట. అదేవిధంగా ఈ లేత మొక్కలు కలిపి మొత్తం లేత మొక్కలు ఒక ఎకరన్నర ఉంటుంది సుమారుగా. మిగతాదంతా మనకు 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మొక్కలండి. ఇది కింద పక్క ఉన్నటువంటి రోడ్డు సర్వీస్ రోడ్డు అండి. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు కనుక ఈ విధంగా అయితే ఉన్నది. ఇది సర్వీస్ రోడ్ వస్తుంది ఫ్యూచర్లో. మనకు బిట్ యొక్క లొకేషన్ వచ్చేసరికి సత్తుపల్లి నియర్ ఉంటుంది. బిట్ వచ్చేసరికి మనకు ఖమ్మం నుంచి ఒక 55-60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ బిట్టు కలదు. తోట చూపిస్తాను. మనకు గ్రీన్ఫీల్డ్ యొక్క బౌండరీస్ ఇవ్వండి. ఇదంతా గ్రీన్ఫీల్డ్ యొక్క బౌండరీస్ అనమాట. అదే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నటువంటి బిట్ అనమాట. ఇది మొత్తం 14 ఎకరాలన్నర. ఇది వచ్చేసరికి మనకు 5 సంవత్సరాల మొక్కలండి ఇవి. మనకు లోపలికి మనకు పామాయిల్తో తోలుకోవడానికి ఈ విధంగా ఒక సైడ్ రోడ్ అయితే వేసుకోవడం జరిగింది. మనకు సపరేట్ ట్రాన్స్ఫారం. దీంట్లో వచ్చేసరికి 3 బోర్లు అయితే ఉన్నాయి. 3 కూడా 2.5 నుంచి 3 అంగుళాల వాటర్ వస్తాయి. మనకు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ అయితే అవైలబుల్ ఉంది. మనకు ఈ 15 ఎకరాల్లో 3 రకాలుగా మొక్కలు వేయడం జరిగిందండి. ఒక 5 ఎకరాలు ఫస్ట్ చూపించినవి మనకు 5 సంవత్సరాల మొక్కలు. ఇవి ఇది 10 సంవత్సరాల మొక్కలండి. సుమారుగా ఒక 6 ఎకరాలు బిట్ ఉంటుంది ఇందుట్లోనే. వేరే భాగం 7 సంవత్సరాల మొక్కలు అవి.